హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయలో పాలు పోసి చేసేటటువంటి కూర అండి. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ కూర. ఎంత బాగుంటుందో తెలుసు కదా. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఈ మునక్కాయ అనేది పాలల్లో బాగా ఉడికి తింటుంటే భలే ఉంటుందండి. పెద్ద కారం కూడా ఉండదు, సింపుల్ గా చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాంటి ఈ కూరని ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ కూర కోసం ఫస్ట్ ఒక అర లీటర్ పాలని, చిక్కటి పాలు తీసుకోండి. ఈ విధంగా కాచి పెట్టుకోండి. కాచి చల్లార్చుకున్న పాలని పోసుకోవాలండి. ఈ పాలని నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ తోటి తీసుకుంటున్నాను. ఇలా గ్లాస్ పాలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే కాస్త పొడవుగా ఉన్న మునక్కాయలు 2 తీసుకున్నాను నేను. ఈ మునక్కాయలు కడిగేసిన తర్వాత ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి. అలాగే మునక్కాయ కూడా లేతగా ఉంటే మీరు పాలల్లో ఉడికించినప్పుడు తినడానికి చాలా బాగుంటాయండి. ఈ మునక్కాయకి కొంతమంది ఈ విధంగా ఈ పైన తొక్క తీసేస్తూ ఉంటారు. ఇలా తీమాకండి, తొక్కతో వేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న మునక్కాయల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా 4 ఉల్లిపాయలు తీసుకోండి. 2 మునక్కాయలు తీసుకున్నాను, కాస్త పొడవుగా ఉన్నవి. దానికి తగ్గట్టు 4 ఉల్లిపాయలు వేస్తున్నాను. అంటే ఒక మునక్కాయకి 2 ఉల్లిపాయలు చొప్పున వేస్తున్నాను. ఈ కూరకి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి. ఈ ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఈ ఆయిల్ని వేడి చేయండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి వేశాను. ఈ ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించండి. కొంతమంది ఒక 2 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేస్తారు. మీరు ఇష్టం ఉంటే వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి, నేనైతే వేయడం లేదు. ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకుని ఇలా తుంచి వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ కూరకి సాల్ట్ ఎక్కువ పట్టదు, కొద్దిగా వేసుకోండి. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలపండి. ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లోని మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకొని కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు మునక్కాయ ముక్కలు కూడా కొద్దిగా మగ్గుతాయి. ఈ మునక్కాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం బాగా కలపండి. ఇంకేం వేయొద్దు దీంట్లో. జస్ట్ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గిచ్చేస్తే మీకు ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మునక్కాయ ముక్కలు కాస్త ఉడికేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించేశాను. నీళ్ళన్నీ ఇంకిపోయి కూర ఈ విధంగా వస్తుందండి. ఒక మునక్కాయని ఇలా నొక్కి చూసారంటే మీకు అర్థమవుతుంది ఉడికిందా లేదా అని. లైట్గా ఇంకొద్దిగా ఉడకాలండి. ఇలా ఉడికినప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కంటే కొద్దిగా తగ్గించుకొని కారం వేసుకుంటున్నాను. ఈ కూరలోకి కారం ఎక్కువ పట్టదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు కారంగా ఉండాలి అనుకుంటే ఇంకొద్దిగా కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలను కూడా పోసేసి ఒకసారి కలిపి ఉడికించేస్తే సరిపోతుంది. నేనైతే బాగా ఉడికిచ్చేస్తానండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పాలు పోసిన వెంటనే 1 నిమిషం అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తారండి. అంటే మీకు విరిగి విరగనట్లు ఉంటాయి పాలు. ఆ విధంగా ఇష్టపడతారు. మీరు అలా ఇష్టపడే వాళ్ళైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకోండి. పాలు విరగకుండా ఉంటాయి. అంటే పాలు విరిగితే కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే కొద్దిగా పాలు విరిగితేనే టేస్ట్ బాగుంటుందని తింటారండి. ఎందుకంటే కొద్దిగా పన్నీర్ లాగా ఉంటుందని. అందుకని నేను ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి మీకు పాలు విరిగి ఇలా కొద్దిగా పన్నీర్ లాగా అనిపిస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత అంటే కొద్దిగా చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మునక్కాయ కూడా చూడండి పాలల్లో బాగా ఉడికి తినేటప్పుడు మునక్కాయ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇలా పాలు ఎరగడం ఇష్టం లేదు అంటే ఇందాక నేను చెప్పినట్లు పాలు లైట్గా విరుగుతాయి అనుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది ఇలా చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది మీకు కర్రీ అనేది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని కలుపుకొని వేడివేడిగా అన్నంలో వేసుకొని తినండి. కూర చాలా బాగుంటుంది టేస్ట్. చాలా మందికి తెలిసే ఉంటుంది మునక్కాయ పాలు వేసి ఎలా కూర చేస్తారు అని. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి.
పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి. పెద్దగా కారం ఉండదు, పాలతో ఉడికిచ్చాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి తప్పకుండా ఒకసారి చేసి పెట్టండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.